హలో వ్యూయర్స్. సో, ఈ వీడియోలో మనం పియాజేకి సంబంధించి కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ ఒక ప్రాసెస్‌లో జరుగుద్దనమాట. సో, ఆ ప్రాసెస్ కోసం మనం చూద్దాం. ఆ ప్రాసెస్‌లో ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అని చూద్దాం. సో, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా 1-2 మార్క్స్ మీకు సీటెట్‌లో ఖచ్చితంగా వస్తది. సీటెట్ అనే కాదు, ఏపీ టెట్ కానీ, టీఎస్ టెట్ కానీ, మన ఏపీడీఎస్సీ, టీఎస్‌డీఎస్సీలో కూడా చాలా యూజ్ అవుద్ది. సో, నాట్ జస్ట్ సీటెట్ ఫర్ ఎవ్రీ టీచింగ్ ఎగ్జామ్ ఈ టాపిక్ అయితే చాలా ఇంపార్టెంట్. సో, ఖచ్చితంగా చూడండి. సో, చూద్దాము. సో, ఇందులో ఏంటంటే మెయిన్‌గా ఫస్ట్ స్కీమా అంటే మెంటల్ ఫ్రేమ్‌వర్క్. ఈ మెంటల్ ఫ్రేమ్‌వర్క్ అంటే ఏమీ లేదు, నాలెడ్జ్ బ్లాక్ అనమాట. ఏదైనా ఒక నాలెడ్జ్‌కి ఒక దానికి సంబంధించిన నాలెడ్జ్‌ని స్టోర్ చేసుకోవడం. నాలెడ్జ్ బ్లాక్. ఇక్కడ ఈ చిన్న పిల్లోడు చూస్తే వాడు ఒక్కొక్క బ్లాక్ పెడుతున్నాడు. ఇది ఏ, ఓకే. నెక్స్ట్ బి, సి, ఓకే. సో, ఇట్లా వాడు లెటర్స్ యొక్క బ్లాక్, లేకపోతే ఆల్ఫాబెట్స్ అనే ఒక బ్లాక్, అదొక నాలెడ్జ్, ఓకే. ఆల్ఫాబెట్స్ అండ్ నంబర్స్ అనేది ఇంకొక నాలెడ్జ్ బ్లాక్, ఓకే. సో, ఈ విధంగా తను తన మైండ్‌లో, తన బ్రెయిన్‌లో డిఫరెంట్ నాలెడ్జ్‌ని స్టోర్ చేసుకుంటూ ఉంటాడు. సో, ఇక్కడ చూద్దాం. బ్రెయిన్‌లో సో, ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క నాలెడ్జ్ బ్లాక్స్ రూపంలో ఒక్కొక్క కాన్సెప్ట్ తను మైండ్‌లో స్టోర్ చేసుకుంటాడనమాట. సో, ఇదేంటంటే స్కీమా అనేది ఒక బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ నాలెడ్జ్ యొక్క ఒక బిల్డింగ్ బ్లాక్. ఇట్ ఈస్ హౌ వి ఆర్గనైజ్ అండ్ ఇంటర్ప్రెట్ ద వరల్డ్. సో, ఈ నాలెడ్జ్ ద్వారా మనము వరల్డ్‌తో ఇంటరాక్ట్ అవుతాం, ఇంటర్ప్రెట్ చేస్తాం, అంటే గుర్తిస్తామనమాట. మనకున్న నాలెడ్జ్‌ని బట్టి వరల్డ్ దాంట్లో చూసిన దాన్ని బట్టి వాడు గుర్తిస్తాడు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. స్కీమా. ఏ చైల్డ్ హ్యాస్ ఎ స్కీమా ఫర్ యాపిల్. యాపిల్‌కి సంబంధించి వాడి దగ్గర ఒక స్కీమా ఉందంట. ఏమని? యాపిల్‌కి సంబంధించి ఒక నాలెడ్జ్ అనేది పెట్టుకున్నాడు. ఏ నాలెడ్జ్? యాపిల్ రెడ్ ఉంటది, యాపిల్ స్వీట్ ఉంటది అండ్ వన్ మోర్ వాట్ ఈస్ గివెన్, యాపిల్ రౌండ్ ఉంటుంది. సో, ఇట్లా రెడ్‌గా, స్వీట్‌గా, రౌండ్‌గా ఉంటే అది యాపిల్ అని చెప్పేసి వాడు తన మైండ్‌లో ఒక ఫ్రేమ్‌వర్క్ అనేది పెట్టుకున్నాడు. సో, దిస్ ఈస్ స్కీమా అనమాట. ఓకే. సో, ఈ స్కీమా మీద జరుగుతది వర్క్. ఎసిమిలేషన్. ఎసిమిలేషన్ అంటే ఫిట్ చేసుకోవడం. ఓకే. స్కీమాని యూజ్ చేసుకోవడం మెయిన్‌గా. ఓకే. యాడ్ టు సేమ్ స్కీమా. ఉన్న స్కీమాకి యాడ్ చేసుకోవడం. ఓకే. సో, ఇక్కడ ఒక బటర్‌ఫ్లైని చూసాడు పిల్లోడు. చూసి దీనికి ఆల్రెడీ బర్డ్స్‌కి వింగ్స్ ఉంటాయి అని చెప్పేసి ఒక నాలెడ్జ్ అయితే ఉంది. ఓకే. సో, బటర్‌ఫ్లైని చూసాడు. చూసి అరే! దీనికి వింగ్స్ ఉన్నాయి కదా! సో, ఇట్స్ ఏ బర్డ్ అని చెప్పేసి అంటాడు. బట్ యాక్చువల్లీ బటర్‌ఫ్లై బర్డ్ కాదు. ఇట్స్ అన్ ఇన్సెక్ట్ అనమాట. సో, ఇక్కడ ఒక న్యూ ఆబ్జెక్ట్‌ని చూస్తాడు బటర్‌ఫ్లైని. ఆల్రెడీ ఉన్న స్కీమాలో తను పెట్టుకుంటాడు. అదేంటి? బర్డ్ స్కీమా. బికాజ్ ఇట్ హ్యాస్ వింగ్స్. సో, తను బటర్‌ఫ్లైని చూసిన వెంటనే అరే! ఇది బర్డ్ అని చెప్పేసి అంటాడనమాట. సో, నెక్స్ట్ ఇక్కడే అకామిడేషన్ అనేది వస్తది. అంటే చేంజెస్ మేకింగ్ అనమాట. సో, ఇప్పుడు బర్డ్ అనేది ఓన్లీ వింగ్స్ ఉంటేనే బర్డ్ అవుతదా? ఇట్ హ్యాస్ ఫెదర్స్ కూడా, ఈకలు ఉంటాయి కదా బర్డ్స్‌కి. సో, ఫెదర్స్ మళ్ళీ ఆలోచిస్తాడనమాట. అరే! దీనికి ఫెదర్స్ లేవు కదా! సో, ఇది బర్డ్ కాదు అని చెప్పేసి ఈ స్టేజ్‌లో వాడికి ఏమొస్తదంటే ఈ కన్‌ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతది. ఇంబాలెన్స్ అనేది అవుతాడు. సో, కన్‌ఫ్యూజన్ లేదా ఇంబాలెన్స్, ఓకే, స్టేజ్‌కి వస్తాడు. దీన్నే డిసీక్విలిబ్రియం అంటాము. ఏమంటామంటే డిసీక్విలిబ్రియం. ఓకే. డిసీక్విలిబ్రియం. ఓకే. సో, ఆ తర్వాత తను చేంజెస్ మొదలుపెడతాడు. అకామిడేషన్ అంటేనే చేంజెస్ చేయడం అనమాట. సో, ఏం చేంజెస్ చేస్తాడు అంటే ఓకే. దీనికి ఫెదర్స్ లేవు కాబట్టి ఇది బర్డ్ కాదు అని ఫిక్స్ అవుతాడు. సో, ఇది బర్డ్ కాదు, ఇది జస్ట్ బటర్‌ఫ్లై అని కేటగరైజ్ చేసుకుంటాడు. సో, ఏమని రియలైజ్ అవుతాడంటే ఓల్డ్ స్కీమా ఫెయిల్ అయింది. బర్డ్స్‌కి వింగ్స్ ఉంటాయని. సో, వాడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ చేంజ్ అయినా చేస్తున్నాడు, లేదా ఎంటైర్‌లీ న్యూ స్కీమా అయినా క్రియేట్ చేసుకుంటున్నాడు. సో, ఎంటైర్‌గా న్యూ స్కీమా ఏంటి? బటర్‌ఫ్లైని క్రియేట్ చేసుకున్నాడు. సో, ఓల్డ్ దాన్ని క్యాన్సిల్ అయినా చేయొచ్చు, లేకపోతే ఓల్డ్ దాన్ని కొంచెం మోడిఫై అయినా చేయొచ్చు. తగ్గినట్టుగా మోడిఫై చేసుకోవడం, లేదంటే కొత్తగా ఒక కొత్త నాలెడ్జ్‌ని క్రియేట్ చేసుకోవడం. సో, నెక్స్ట్ చూద్దాం. ఎసిమిలేషన్, అకామిడేషన్‌కి మ్యాచప్ ఏంటంటే ఇప్పుడు ఎసిమిలేషన్ అనేది చేంజ్ ద ఎక్స్‌పీరియన్స్ టు ఫిట్ ఇన్ స్కీమా. నాలెడ్జ్‌ని
ఫిట్ చేయడం కోసం ఇక్కడ ఎక్స్పీరియన్స్ని చేంజ్ చేయడం, యూజింగ్ వాట్ యు ఆల్రెడీ నో, నీకు ఆల్రెడీ తెలిసిందని యూజ్ చేయడం. అకామిడేషన్ ఏంటంటే స్కీమాని చేంజ్ చేయడం ఎక్స్పీరియన్స్ ఫిట్ అవ్వడానికి. సో బర్డ్కి వింగ్స్ ఉంటే బర్డ్ అని చెప్పేసి అనుకున్నాడు. బట్ ఇప్పుడు స్కీమాని ఏం చేంజ్ చేశాడు, సరే బర్డ్స్కి నాట్ జస్ట్ వింగ్స్ బట్ హ్యావ్ ఫెదర్స్ ఆల్సో అని చెప్పేసి తను స్కీమాని చేంజ్ చేశాడనమాట. ఓకే, చేంజింగ్ వాట్ యు నో టు ఫిట్ రియాలిటీ, రియాలిటీలో నువ్వు ఫిట్ అవ్వడానికి నీకు తెలిసిన దాన్ని చేంజ్ చేసుకోవడం అనేది అకామిడేషన్. ఓకే, ఎసిమిలేషన్ అంటే యాడింగ్ న్యూ ఇన్ఫో అని కూడా అనొచ్చు. ఓకే, యాడింగ్ ఇన్ఫర్మేషన్, కొత్త ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకోవడం. అకామిడేషన్ అంటే చేంజింగ్ ఇన్ఫో, చేంజింగ్ ఇన్ఫర్మేషన్, నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని చేంజ్ చేయడం. సో ఇట్లా ఈ రెండు జరిగినప్పుడు మనకి ఒకటైతే ఉంటుంది, అదే అడాప్టేషన్. ఓకే, అడ్జస్ట్ అవ్వడం అనమాట. సో ఫస్ట్ బటర్ఫ్లై అండ్ బర్డ్కి మధ్య కన్ఫ్యూషన్ వచ్చింది. సో ఆ కన్ఫ్యూషన్ పోయేలాగా వాడు అడ్జస్ట్ అవుతాడు అనమాట. ఓకే, అడాప్టేషన్ ఈస్ నథింగ్ బట్ అడ్జస్టింగ్ అసిమిలేషన్ అండ్ అకామిడేషన్. ఓకే, అకార్డింగ్ టు ద ఎన్వైరన్మెంట్. సో దీనికి ముందు ఇక్కడ మొత్తం సైకిల్ చూద్దాం ఇప్పుడు. సో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వచ్చింది, కన్ఫ్యూజన్ మొదలైంది అంటే డిసీక్వలిబ్రియం అయింది. సో వాడు చేంజెస్ చేస్తాడు, అకామిడేషన్ చేస్తాడు అంటే నేర్చుకుంటాడు. సరే బటర్ఫ్లై అండ్ బర్డ్ ఒకటి కాదు అని నేర్చుకుంటాడు. సో కొత్త అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత కొత్త కాన్సెప్ట్ అనేది మెంటల్గా బ్యాలెన్స్ అవుతాడు అనమాట. బ్యాలెన్స్ అవ్వడము ఈక్వలిబ్రియం. ఓకే, కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యేది డిసీక్వలిబ్రియం. సో కన్ఫ్యూజన్ పోయి వాడు ఒక స్టేట్కి వచ్చాడు. సో బర్డ్ ఈజ్ డిఫరెంట్, బటర్ఫ్లై ఈజ్ డిఫరెంట్ అని ఒక స్టేజ్కి వచ్చాడు. సో అదే ఈక్వలిబ్రియం అంటే ఒక బ్యాలెన్స్డ్ స్టేజ్కి వచ్చినట్టు అనమాట. నెక్స్ట్ చూద్దాము. సో ఇది ఆల్రెడీ చెప్పాను, అడాప్టేషన్ అంటే అడ్జస్టింగ్, మెయిన్ వర్డ్ అడాప్టేషన్కి అడ్జస్ట్ అవ్వడం అనమాట. సో నెక్స్ట్ ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట, డాగ్ వెస్ కౌ. ఫస్ట్ చైల్డ్ ఏమనుకుంటాడంటే 4 లెగ్ ఉన్న యానిమల్ డాగ్ అని చెప్పేసి అనుకుంటాడు. ఆ తర్వాత కౌని చూసి ఇది డాగీరా అని చెప్పి అనుకుంటాడు. ఫిట్స్ న్యూ యానిమల్ ఇంటూ ఓల్డ్ స్కీమా. ఓకే, కొత్త యానిమల్ని ఓల్డ్ స్కీమాలోకి ఫిట్ చేసుకుంటున్నాడు. యాడింగ్ ఇన్ఫో అన్నాను కదా, యాడింగ్ ఇన్ఫర్మేషన్, ఎసిమిలేషన్. సో ఏమి ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకుంటున్నాడు, ఇంకొక యానిమల్ని. ఓకే, డాగ్తో పాటు ఇంకొకటి ఇది ఉంది, ఈ రెండు కూడా డాగ్సే అని చెప్పేసి యాడ్ చేసుకుంటున్నాడు. సో అట్లా యాడ్ చేసుకున్నప్పుడు సరే డాగ్ అయితే చిన్నగా ఉంది, కవ్ అయితే ఇంత పెద్దగా ఉంది అండ్ దీని సౌండ్ కూడా వేరుగా ఉంది కాబట్టి సో ఆ చైల్డ్కి ఏం స్టార్ట్ అవుతుంది అంటే కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది మెంటల్ ఇంబ్యాలెన్స్, స్కీమా అనేది బ్రేక్ అయిపోయింది. తను పెట్టుకున్న ఆలోచన అనేది 4 లెగ్ ఉంటే డాగ్ అన్న ఆలోచన అనేది, ఆ నాలెడ్జ్ అనేది బ్రేక్ అయిపోయింది అనమాట. సో ఆఫ్టర్ దట్ చైల్డ్ విల్ లెర్న్, నేర్చుకుంటుంది. సో కౌ వేరు డాగ్ వేరు అని చెప్పేసి నేర్చుకుంటుంది. సో లెర్న్స్ ఇట్స్ కౌ క్రియేట్స్ ఏ సెపరేట్ స్కీమా. ఓకే, ఆ స్కీమాని చేంజ్ చేయడం కానీ లేదా కొత్త స్కీమానైనా యాడ్ చేసుకుంటుంది. సో ఇది కవ్వు ఇది డాగ్ కాదు అని చెప్పేసి చైల్డ్కి అర్థమవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఇట్లా అర్థమైందో ఇంబ్యాలెన్స్ ఏదైతే కన్ఫ్యూషన్ వచ్చిందో అది పోయి ఈక్వలిబ్రియం, వరల్డ్ మేక్ సెన్స్ అగైన్, మెంటల్ బ్యాలెన్స్ రిస్టోర్డ్, మెంటల్ బ్యాలెన్స్ ఈక్వలిబ్రియంలో రిస్టోర్ అవుద్ది. ఓకే, దిస్ ఇస్ కవ్ అని చెప్పి దానికి అర్థమవుతుంది అనమాట. సో ఇవి క్విక్ టర్మ్స్ అనమాట. స్కీమా అంటే మెంటల్ ఫ్రేమ్వర్క్, నాలెడ్జ్ బ్లాక్. ఎసిమిలేషన్ అంటే ఫిట్ న్యూ ఇంటూ ఓల్డ్, యాడింగ్ ఇన్ఫర్మేషన్ అనమాట, ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్లోకి కొత్త నాలెడ్జ్ తెచ్చుకోవడం. అకామిడేషన్ అంటే మన ఉన్న నాలెడ్జ్ని చేంజ్ చేయడము లేదా కొత్త నాలెడ్జ్ని క్రియేట్ చేసుకోవడం. అడాప్టేషన్ అంటే అడ్జస్ట్ అవ్వడం. డిసీక్వలిబ్రియం అంటే మెంటల్ ఇంబ్యాలెన్స్, ఈక్వలిబ్రియం అంటే మెంటల్ బ్యాలెన్స్ అనమాట. సో నెక్స్ట్ ఒక 2 క్వశ్చన్స్ చూద్దాము. 2 క్వశ్చన్స్ చూసిన తర్వాత ఈ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇది ఒక పీవైక్యూ క్వశ్చన్, ఆల్రెడీ ఆన్సర్ మార్క్ చేసింది. వెన్ యంగ్ చైల్డ్ మోడిఫైస్ అండ్ ఎగ్జిస్టింగ్ స్కీమా. మోడిఫై అంటే చేంజ్ అని కూడా అంటాం. ఓకే, మోస్ట్లీ మనకి ఎగ్జామ్లో మోడిఫై అనే వర్డ్ కనిపిస్తుంది. సో ఇట్లాంటి వర్డ్ కనిపించినప్పుడు వెంటనే ఆలోచించండి. ఓకే, మోడిఫైయింగ్ ఎగ్జిస్టింగ్ అంటే ఆల్రెడీ ఉన్నది, ఓల్డ్ స్కీమా. ఓకే, టు ఫిట్ న్యూ ఇన్ఫర్మేషన్ that contradicts their existing world view. Piaget calls this process modifying existing schema. ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ని చేంజ్ చేయడము, మోడిఫై చేయడము, అది పియాజే దీన్ని ఏమని పిలుస్తాడు. సో ఎసిమిలేషన్ అంటే కొత్త ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకోవడం కదా పాతదానికి. అకామిడేషన్ చేంజింగ్ అనమాట. సో ఈక్వలిబ్రియం, సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఈక్వలిబ్రియం అనేది ఏంటి, బ్యాలెన్స్ అనేది రిస్టోర్ అవ్వడం. సీరియేషన్ అనేది ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ పియాజే 4 స్టేజెస్ డిస్కస్ చేశాను. సో సీరియేషన్ అంటే ఏంటి, ఇది
ఏ స్టేజ్‌లో వస్తది? పియాజే యొక్క 4 డెవలప్‌మెంట్ స్టేజెస్ నేను ఆల్రెడీ వీడియో చేశాను. 4 స్టేజెస్‌లో ఏ స్టేజ్‌లో వస్తది? సో, వాట్ ఈస్ సీరియేషన్ అని 1 లైన్‌లో మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, నెక్స్ట్ వన్ మోర్ క్వెషన్. అకార్డింగ్ టు జీన్ పియాజే కాగ్నిటివ్ డెవలప్‌మెంట్. సో, ఈ క్వెషన్ ఏంటంటే ఈ ఇయర్ 2026 ఫెబ్‌లో జరిగిన పేపర్ 2లోని CDPలోని క్వెషన్ అనమాట. ఓకే. సో, అకార్డింగ్ టు జీన్ పియాజే కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ ఈజ్ డిపెండెంట్ అపాన్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ క్యాపబిలిటీస్. కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ లాంగ్వేజ్ క్యాపబిలిటీ మీద డిపెండ్ అవుతదా? నో. ఓకే. ఎందుకంటే ఒక చిన్న పిల్లోడికి లాంగ్వేజ్ రాదు. కానీ తన నాలెడ్జ్‌లో ఇంక్రీజ్ అవుతున్నాడు. సో, లాంగ్వేజ్ మీద డిపెండెంట్ కాదు మన కాగ్నిటివ్ డెవలప్‌మెంట్. సంజ్ఞానాత్మకం అంటారు కదా! సో, దాని మీద డిపెండెంట్ కాదు. నెక్స్ట్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ అక్వైరింగ్ ఎబిలిటీ టు యూజ్ కల్చరల్ టూల్స్. కల్చరల్ టూల్స్‌ని యూజ్ చేయడం అంటే సాంప్రదాయంగా జరుగుతున్నవి, సోషల్‌లో జరుగుతున్న వాటిని యూజ్ చేయడమా? నో. ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ అడాప్టేషన్. అడాప్టేషన్ అంటే ఏంటి? అసిమిలేషన్, అకామిడేషన్. ఓకే. టు ద ఎన్వైర్న్మెంట్ బై చేంజింగ్ వన్స్ స్కీమాస్. వాళ్ళ ఒక స్కీమాని, ఒక నాలెడ్జ్‌ని చేంజ్ చేసుకుంటూ ఎన్వైర్న్మెంట్‌కి అడాప్ట్ అవుతూ ఉంటారు. అడ్జస్ట్ అవుతూ ఉంటారు. యెస్, దిస్ ఈజ్ కరెక్ట్ అనమాట. ఓకే. ఇంకొక ఆప్షన్ కూడా చూద్దాము. ఈ సింపుల్ ఎడిషన్ ఆఫ్ న్యూ ఫ్యాక్ట్స్ అండ్ ఐడియాస్ టు ద ఎగ్జిస్టింగ్ స్టోర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో, ఎప్పుడైనా మీరు క్వెషన్స్ సాల్వ్ చేసినప్పుడు కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటే ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేయండి. ఓకే. దాన్ని బట్టి ఒక్కొక్క ఆప్షన్ క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళండి. సో, కొంతమంది స్టూడెంట్స్ ఈ రెండిటికి మధ్య కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, ఇప్పుడు అడాప్టేషన్ కోసం తెలియకపోతే సరే కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ అంటే కొత్త ఫ్యాక్ట్స్, ఐడియాస్ యాడ్ చేసుకోవడం. దట్ ఈస్ అబ్సల్యూట్‌లీ కరెక్ట్. ఎగ్జిస్టింగ్ స్టోర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ నీకున్న నాలెడ్జ్‌కి ఇంకొక కొత్త నాలెడ్జ్‌ని తెచ్చి యాడ్ చేసుకోవడం కరెక్టే. కానీ అట్లా యాడ్ చేసుకుంటూ ఉంటే ఇంబాలెన్స్ అవుతా ఉంటది కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కౌకి, డాగ్‌కి మధ్య వచ్చిన ఇంబాలెన్స్ జరుగుతూ ఉంటుంది కదా! సో, ఇది జస్ట్ యాడింగ్ కాదు. అడాప్టేషన్ అనమాట. మెయిన్ ఏంటి? కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ అనేది అడాప్టేషన్. అసిమిలేట్ చేసుకోవడం, అకామిడేట్ చేసుకోవడం. అంటే కొత్త ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకోవడం, ఆ ఇన్ఫర్మేషన్‌ని చేంజ్ చేసుకోవడం లేదా కొత్త నాలెడ్జ్‌ని క్రియేట్ చేసుకోవడం. సో, ఇది జీన్ పియాజే కాగ్నిటివ్ డెవలప్‌మెంట్‌లోని మొత్తం ప్రాసెస్ అనమాట. సో, ఈ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ ఛానల్‌లో యాడ్ చేస్తాను. సో, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఏమన్నా డౌట్ ఉన్నా, నేనేమన్నా రాంగ్ చెప్పినా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.